హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి నేనైతే ఉగ్గాని చేశానండి. చాలా టేస్ట్గా ఉంది. ఉగ్గాని దేంతో చేస్తారో తెలుసు కదా మీకు. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు. ముందుగా అయితే నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. అలాగే మరమరాలు కూడా తీసి పక్కన ఉంచానండి. మరమరాలు అంటారు, బొరుగులు కూడా అంటారు కదండి వీటిని. నేను కళాయిలో ఆయిల్ వేసానండి. వేరుశనగ గుళ్ళు వేసానండి. ఫస్ట్ సిమ్లో పెట్టే వేపుకోవాలండి. అంటే లోపల పచ్చిదనం ఉంటుంది కదా, అది కూడా పోవాలంటే సిమ్లో పెట్టి వేపాలి. అలాగే ఒక నిమిషం వేగిన తర్వాత పచ్చి శనగపప్పు కూడా వేసానండి. అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేసాను. పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసానండి. సన్నగా తరిగిన టమాటా కూడా వేసాను. కరివేపాకు వేసానండి. కొంచెం సాల్ట్ వేసానండి. పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు నేను బొరుగుల్ని నీటిలో వేస్తున్నానండి. నీటిలో వేసి చక్కగా అలా అన్ని బొరుగులు నీళ్ళల్లో మునిగాక జస్ట్ మనం అవి తీసి పిండి పక్కన ప్లేట్లో వేస్తున్నాను. చూసారా, ఎక్కువసేపు ఉంచితే బొరుగులు మెత్తబడిపోతాయి అన్నమాట. అందుకని అలా చేతులతో అద్ది నీళ్ళల్లోకి ముంచి వాటిని 2 చేతుల సాయంతో నేను పిండానండి. చూడండి, నీళ్ళైతే పిండేసుకున్నాం కదా. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ బొరుగుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి లైట్గానే వేసుకోవాలి. ప్లేట్లోనే కలిపేసుకుంటే అట్లాగా మనం కళాయిలో వేసేసుకోవచ్చు. బొరుగుల్ని అలా పొడి పెళ్ళాడుతూనే ఉండాలండి. బాగా ఎక్కువసేపు నీళ్ళలో ఉంచకూడదు. చూసారా, నేను బొరుగులు కళాయిలో వేసి అలా తిప్పేశాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సులువుగా చేసుకోవచ్చు. లాస్ట్ అయితే కొత్తిమీర వేసానండి. ఒక 2 మినిట్స్ మనకి అన్నీ పట్టే వరకు బొరుగులకి చక్కగా వేపుకోవాలండి. అలాగా చూసారండి, ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేస్తున్నాను. చూసారా, ఎంతో టేస్ట్గా ఉండే ఉగ్గాని అనమాట. మనం ఇది వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుందండి. ఈవినింగ్ స్నాక్ కింద తినచ్చు, ఉదయం టిఫిన్ కింద తీసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.